ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే అసలు వెల్ ఎడ్యుకేటెడ్ మీరు చాలా. మీలా మరి అదంతా వదిలేసి మంచి ఫ్యూచర్ని వదిలేసుకొని సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు అసలు? అసలు సినిమా ఇండస్ట్రీ ఎందుకు వచ్చారంటే చాలామంది మీలానే విపరీతంగా చదువుకొని అప్పుడు అక్కడ పెట్టిన ఎఫర్ట్ అంతా అది వృధా చేసి సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు. అంటే దాని మీద పెట్టిన ఖర్చు వేస్ట్ అయిపోతుంది, అంటే మీరు పెట్టిన టైము వేస్ట్ అయిపోతుంది. అంటే దానిలో ఏంటి చాలామంది మీరనే కదా చాలామంది వస్తుంటారు. బేసిక్ ఏంటంటే చిన్నప్పటి నుండి సినిమాలు అంటే ఇష్టం, సినిమా పిచ్చి. కాకపోతే ఆ వృధా అది పెట్టిన డబ్బు కానీ టైం కానీ వృధా అవ్వదు. లర్న్ ఎ లాట్ యాక్చువల్గా. దాని నుంచే సినిమాల ఐడియాస్ కూడా రావచ్చు. అంటే బేసిక్గా సొసైటీ తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివిన చదువు వల్ల నాకు మంచి జాబ్ వచ్చింది, మంచి జాబ్ వల్ల వేరే దేశాలు తిరిగాను. వేరే దేశాలంటే రకరకాల మనుషులు, మనస్తత్వాలు, సిచ్యువేషన్స్ని మేనేజ్ చేయడం. సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్. సో డెఫినెట్లీ నేను ఆ చదువు అనేది నాకు ఇక్కడ బెటర్ మేనేజ్మెంట్కి పనికొచ్చిందని నేను అనుకుంటాను. ఇక్కడ వేస్ట్ కాలేదు, అవ్వలేదు. ఆ ఎక్స్పీరియన్స్, నా జాబ్ ఎక్స్పీరియన్స్ కానీ నేను చదివిన చదువు కానీ ఆ చదువుతో కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. కానీ ఇప్పుడు అంటే నాకు చెప్పండి, మామూలుగా మీరు అలాంటి బ్యాక్గ్రౌండ్లో ఆ చదువు అలాంటిది ఉంది కాబట్టి అలాంటి సినిమాలు అందుకోసమే తీస్తున్నారేమో కదా మీరు. మామూలు ఇప్పుడు శేఖర్ కమ్ముల గారు కూడా అంతే, అలాంటి సాఫ్ట్వేర్ దాంట్లో కూడా అలాంటి సినిమాలే తీస్తుంటారు ఆయన. మీరు కూడా మ్యాక్సిమం మీరు కూడా అలాంటి సినిమాలు చేస్తుంటారు. నాదేంటంటే అంటే ఎవరైనా ఒక ఫిల్మ్ మేకర్ కథ కోసం తను చదివిందో, తన ఎక్స్పీరియన్స్ అయిందో, తన ఊహల్లో ఉందో, యూనో తన చుట్టుపక్కల జరిగిందో దాని నుంచి తీసుకుంటాడు మోస్ట్లీ. సో నా ఆలోచన పరిధి అంతవరకే ఉంటుంది. ఏదైనా కథ అంటే ఐ గెట్ ఎక్సైటెడ్ విత్ దోస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. అంటే మీరు సపోజ్ అక్కడ ఏ బ్యాక్ డ్రాప్, ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ కావచ్చు, ఇంకో బ్యాక్ డ్రాప్ ఏదైనా అనుకుంటే కొంచెం కష్టం అవుద్దా మీకు? నేను డైరెక్షన్ చేయడం కష్టం అవుద్ది, బట్ ఐ కెన్ ప్రొడ్యూస్ ఇట్. ఇఫ్ ఐ సీ ద కమర్షియల్ వయబిలిటీ ఇన్ దట్ ప్రాజెక్ట్ ఐ విల్ ప్రొడ్యూస్ ఇట్. బట్ నేను డైరెక్షన్ చేయడానికి ఐ నీడ్ సమ్ ఎక్సైట్మెంట్. ఓన్ చేసుకోవడం కష్టం అవుతుంది. Please subscribe for more videos.